తరువాత హన్నా కార్చిన కన్నీరు గర్భఫలమును తెరిచింది. హల్లెలూయా. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల వరకు చదువుకున్నాం. వారు షీలోహులో అన్నపానమును పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగిస్తునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలీ అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. హల్లెలూయా. ఇక్కడ హన్నా బ్రతుకును మనము చూస్తున్నాం. ఎల్కనా అనే వ్యక్తి ఈ గ్రంథంలో కనిపిస్తాడు. ఎల్కనాకు 2 భార్యలు. మొదటి భార్య హన్నా, రెండవ భార్య పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుడతారు, హన్నాకు పిల్లలు పుట్టరు. పెనిన్నా తాను పిల్లలను కన్నది కనుక హన్నాను ప్రతిరోజు కూడా శోధిస్తూ ఏడిపిస్తూ ఉంటుంది. నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు అని ఏడిపిస్తూ ఉండడం వలన హన్నా చాలా బాధపడుతుంది. బాధపడుతూ ఉండగా తన యొక్క బాధను, తన యొక్క ఏడుపును తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తున్నది. దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నది. దేవునితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నది. ప్రభువా, నా శ్రమను, నా నిందను, నా అవమానమును మరొక జ్ఞాపకం చేసుకొనండి. ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసి నా శ్రమను చూసి నువ్వు నాకు మగ బిడ్డను అనుగ్రహించినట్లయితే వారిని నీ సేవ కొరకు నీ మందిరములో నీ సన్నిధానంలో తన జీవిత కాలమంతయు అతను నీ సేవ చేసే నీ సేవకునిగా నీకు సమర్పిస్తాను ప్రభువా అని మొక్కుబడితో హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన విని హన్నాకు గర్భఫలాన్ని తెరిచి ఒక బిడ్డను అనుగ్రహించాడు. అతనే ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్త, ఆయనే సమూయేలు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించుకున్న హన్నా ఒక గొప్ప ప్రవక్తకు తల్లి అయినది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయకుండానే, ఏ సమస్య లేకుండానే పెనిన్నా చాలా మంది పిల్లలను కన్నది. కానీ ఆ పిల్లలు ఏమైపోయారో తెలియదు. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని ఎదుట ఏడ్చి సంపాదించుకున్న పిల్లోడు మాత్రము దేవుని గొప్ప సేవకుడు, ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా నియమించబడ్డాడు. హల్లెలూయా. దేవుని ఎదుట నీవు కన్నీటితో సంపాదించిన వస్తువైనా మనిషి అయినా ఏదైనా అది విలువైనదే. హల్లెలూయా. దేవుడు నీకు ఏది ఇచ్చినా విలువైనది మాత్రమే ఇస్తాడు, కానీ విలువలేనిది ఇవ్వడు. అయితే నీ కన్నీటి ఫలాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హన్నా దేవుని ఎదుట కన్నీరు కార్చింది. హన్నా తన యొక్క గర్భఫలం లేదని వారి అమ్మ దగ్గర కన్నీరు కార్చలేదు, వారి
నాన్న దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చలేదు, తన భర్త దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చలేదు. కానీ దేవుని యొద్దకు వచ్చి దేవునితో ప్రార్థిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ కన్నీటితో ప్రార్థించడం వలన హన్నా గర్భం తెరవబడి హన్నా కడుపులో గొప్ప సేవకుడు జన్మించాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీ సమస్య ఏదైనా నీ కన్నీటి ప్రార్థనకు ఫలితము, పరిష్కారము దొరుకుతుంది. హల్లెలూయా. నీవు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి కష్టములో ఉన్నా, నీ కన్నీటి ప్రార్థన నీ సమస్యకు పరిష్కారాన్ని కలుగజేస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ కష్టమునకు, నీ దుఃఖము నుండి నీకు విడుదలను కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు చేసిన కన్నీటి ప్రార్థన బానిస గర్భం నుండి విడుదల చేసింది. హన్నా చేసిన కన్నీటి ప్రార్థన గర్భఫలాన్ని తెరిచింది.